ఈ దినము నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి వాక్యంలో చెప్పినట్లుగా ఆయన విరిగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, తృణీకరించబడినటువంటి వారిని వారికి సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెబుతున్న, గుడ్డి వారికి చూపునివ్వటానికి, సరలో ఉన్న వారికి విడుదలనివ్వటానికి, నలిగినటువంటి వారిని, విరిగినటువంటి వారిని, తృణీకరించబడిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన విడిపించడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి వచ్చినని ఈ వాక్యాల్లో మనకు సెలవిస్తూ ఉంది పిల్లారా. 18, 19 వచనాల్లో కూడా ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 43వ వచనములో ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వారితో చెప్పాడని 43వ వచనం చెబుతూ ఉంది. 43 verse 43. సో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సువార్త వినండి. యేసుక్రీస్తు వారు వచ్చింది సువార్త ప్రకటించడానికే, మంచి వార్త ప్రకటించడానికే, బాగు చేయడానికే, స్వస్థపరచడానికే, ఆరోగ్యాన్ని ఇవ్వటానికే, నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి